హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? వాళ్ళ నోట్లో వేసుకుంటే వెన్నెల కరిగిపోయి ఒబ్బట్లు ప్రిపేర్ చేస్తున్నానండి. మనం ఎప్పుడు చూసిన ఒబ్బట్లు చేయాలంటే శనగపప్పుతో చేస్తుంటాం కదా, అలా కాకుండా ఇలా క్యారెట్తో చేయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మామూలుగా పిల్లలు అసలు క్యారెట్ తినరు కదండి. అలాంటప్పుడు పిల్లలకి ఇలా ఒబ్బట్ల రూపంలో చేసి పెట్టారంటే అంటే చాలా ఇష్టంగా తింటారండి. నెయ్యితో తిన్నారంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. చేయడం కూడా చాలా సింపుల్ అండి. ఒబ్బట్లు చేయడం అంటే చాలా పెద్ద ప్రాసెస్ కదా, కానీ ఈ విధంగా చేసి పెట్టారంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పక లైక్ చేయండి. ఇప్పుడు ఒబ్బట్లు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ మనము పిండి కలిపి ఉంచుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని నేను 1 కప్పు మైదా తీసుకున్నానండి. మీరు మైదాకు బదులు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. దీనికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా నేను పసుపు యాడ్ చేశానండి. మీకు కావాలంటే పసుపు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదండి. ఇదంతా మనం కొద్ది వాటర్ వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి. చాలామంది అంటుంటారండి ఒబ్బట్లు చేస్తే చాలా గట్టిగా ఉంటుందండి పైన పిండి అంటుంటారు, కానీ ఇలా లూజ్గా మిక్స్ చేసుకోవాలండి. పిండి నేను కలిపి చూపిస్తా చూడండి. ఇలా చేశారనుకోండి 2 డేస్ అయినా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఒబ్బట్లు అనేవి. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. పిండిని బాగా జిగురుగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా బాగా పిండికి పట్టేటట్లు మిక్స్ చేసుకోవాలి. మనం ఈ పిండి అనేది ఎంత సాఫ్ట్గా మిక్స్ చేసుకుంటే మనకు ఒబ్బట్లు కూడా అంత సాఫ్ట్గా ఉంటాయండి. చూడండి, ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో? మనం చేత్తో ఇలా పట్టుకుంటే కిందికి జారాలండి పిండి, అంతలాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ఇంకాస్త ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని మినిమం అంటే మీరు ఒక 8 గంటల సేపు పక్కన పెట్టేసేయండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తుందండి. టైం ఉంటే మీకు 8 గంటలు ఉంచేసేయండి, లేకపోతే మినిమం అంటే ఒక 5-6 గంటలన్నా ఉంచండి. అప్పుడే చాలా సాఫ్ట్గా వస్తుందండి పిండి. ఇప్పుడు మనము లోపల పూర్ణం ప్రిపేర్ చేసుకుందాం. నేను ఒక 1/2 కిలో క్యారెట్ తీసుకున్నానండి. పైన తొక్క అంతా తీసేసుకొని శుభ్రంగా కడిగి ఇలా తురుముంచుకున్నాను. సన్నగా తురుముకోవాలండి, మరి లావుగా తురమకండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకొని ఇందులో మనము తురిమిన క్యారెట్ వేసుకోవాలి. మీరు ఫస్ట్ కావాలంటే నెయ్యి కూడా వేసుకొని కూడా మీరు క్యారెట్ అనేది కూడా ఫ్రై చేసుకోవచ్చు అండి. నేను అది ఇలాగే వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాసేపు ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని జస్ట్ ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి, హై ఫ్లేమ్లో పెట్టకండి, మాడిపోతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని మరొకసారి కలుపుకోవాలి. మనం వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదండి, ఆ చెమ్మకే బాగా ఉడుకుతుంది క్యారెట్ అంతా కూడా. మరొకసారి మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, బాగా ఉడికిపోయేసింది. ఆవిరికే చక్కగా ఉడుకుతుందండి. మన వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు. సాఫ్ట్గా అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో చక్కెర యాడ్ చేసుకోవాలి. నేను 1/2 కిలో తీసుకున్నానండి క్యారెట్, దానికి 150 గ్రాముల చక్కెర తీసుకున్నాను. ఎందుకంటే క్యారెట్ కాస్త తీయగా ఉంటుంది కాబట్టి షుగర్ అనేది చూసుకుని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే చక్కెరకు బదులు బెల్లం కూడా వేసుకోవచ్చండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్లోనే ఉంచుకొని మీరు ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. క్యారెట్కి అంతా కూడా చక్కగా స్వీట్ పడుతుందండి. మీరు కావాలంటే ఇలా నట్స్ ఏదన్నా కూడా తీసుకోవచ్చు. నేనైతే కాజు బాదం తీసుకున్నానండి. ఇది మనం మిక్సీకి వేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి. మనము హల్వాలో వేసినప్పుడు ఇలా కచ్చాపచ్చగా మనము మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, 5 నిమిషాల తర్వాత బాగా దగ్గరకు వచ్చేసిందండి. చక్కెర అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో ఇలాచీ పొడి కూడా ఒక 1/4 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనము ఒబ్బట్లు చేయాలంటే పప్పు నానపెట్టుకొని ఉడికించుకొని తర్వాత మిక్సీకి వేసుకొని చేయాలి కదా, పెద్ద ప్రాసెస్ కదా. ఇలా చేయండి, చాలా సింపుల్ అండి. చాలా త్వరగా కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు చివరిగా మనము బాదం అవి మిక్సీ చేసి ఉంచుకున్నాం కదండి, ఆ పౌడర్ ఇందులో వేసుకొని ఒకసారి కలిపేసుకొని వెంటనే స్టవ్ ఆపేసుకోవాలండి. కాస్త ఇది చెమ్మగానే ఉండాలి, గట్టిగా అవ్వకూడదండి. ఇప్పుడు స్టవ్ ఆపుకొని చల్లారి పెట్టుకొని చిన్న చిన్న బాల్స్లా చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని దానిపైన కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి. పిండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో.
నేను 8 గంటల సేపు నానబెట్టానండి. ఇలా నానబెట్టారనుకోండి 2 డేస్ ఉన్నా కూడా మీకు బొబ్బట్లు అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి. చాలామంది చేస్తారు గట్టిగా ఉంటాయి అంటుంటారు, కానీ పిండి అనేది ఇలా కలిపి ఉంచుకున్నారంటే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుందని నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయి. ఇలా మనము పూర్ణం అనేది పెట్టుకొని ఇలా అంతా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత కాస్త చేతికి ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ ఇలా అంతా మనకి ఏ సైజులో ఒబ్బట్టు కావాలో ఆ సైజులో ఇలా తట్టుకోవాలి. మనం పెట్టే లోపల పూర్ణం అనేది సాఫ్ట్గా ఉండాలండి. చూడండి ఇలా తట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం చేతితో తీసేసుకొని దీన్ని ఫ్రై చేసేసుకోవడమే. చాలా సింపుల్ అండి, ఇలా చేసేసుకోవచ్చు మీరు కూడా. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందామండి. స్టవ్ పైన దోస పెనం పెట్టుకొని దీనిపైన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మీరు ఆయిల్కి బదులు నెయ్యి కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు చుట్టూ కూడా మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఆయిల్ ఎక్కువ వేస్తేనే చాలా సాఫ్ట్గా వస్తుందండి, లేకపోతే గట్టిగా వస్తుంది. కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసేటప్పుడు మీకు కొన్ని టిప్స్ చెప్తానండి, అవి పాటించండి. చాలా అంటే చాలా మెత్తగా వస్తాయండి. చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి. మీరు 2 రోజులు ఉంచుకున్నా కూడా చాలా మెత్తగా ఉంటాయండి. ఇవి చెడిపోవండి. 3 రోజులు కూడా నిలువ ఉంటాయి. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీరు 1 వీక్ కూడా నిలువ ఉంచుకోవచ్చండి. చాలా బాగుంటాయి. మీరు ఇలా ఫ్రై చేసేటప్పుడు ఒబ్బట్లు అనేవి 2 సెకండ్స్కి ఒకసారి తిప్పుతూ మీరు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే బాగా ఇలా పొంగుతూ మీకు చక్కగా ఫ్రై అవుతాయండి. అలాగే ఆయిల్ కూడా మీరు కాస్త ఎక్కువ వేసుకొని మీరు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే గట్టి పడవండి. మీరు ఒకే వైపు కాల్చుకున్నారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఒకే సైడ్ కాలి గట్టిగా అయిపోతాయండి. చాలామందికి ఈ ప్రాబ్లమే వస్తుంటుంది. కాబట్టి అలా చేయకండి. మీరు పెనం పైన వేసుకున్నప్పుడు ఒక 3 సెకండ్కి ఒకసారి తిప్పుతూ మీరు ఫ్రై చేసుకోవాలి. అలాగే మీరు ఆయిల్ కూడా ఎక్కువ వేసుకుని ఫ్రై చేసుకోవాలంటే మీకు ఆయిల్ ఇష్టం లేకపోతే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఏదైనా సరే అండి, మీరు ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలి. అలాగే ఫ్రై చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా 3 సెకండ్కి ఒకసారి తిప్పుతూ ఫ్రై చేసుకున్నారనుకోండి 2 పక్కల బాగా చక్కగా కాలి చాలా మెత్తగా వస్తాయండి. మీరు ఒకే వైపు అస్సలు పెట్టకండి. చాలామంది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకే వైపు పెట్టుకొని ఫ్రై చేస్తుంటారండి. దాన్ని బట్టి ఏమవుతుందంటే గట్టిగా అయిపోతుందండి ఒకే వైపు. అప్పుడు చాలా అంటే చాలా గట్టిగా ఉంటాయి ఒబ్బట్లు అనేవి. అలా చేయకండి. మీరు ఫ్రై చేసేటప్పుడు ఈ ప్రాబ్లం అనేది లేకుండా ఉండాలంటే మీరు ఫ్రై చేసేటప్పుడు ఒక 5 సెకండ్లకు ఒకసారి తిప్పుతూ ఫ్రై చేసుకోండి. అలాగే ఆయిల్ అనేది ఎక్కువ వేస్తేనే ఇవి మృదువుగా ఉంటాయండి. కాబట్టి మీరు ఇలా చేసుకోండి. చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయండి. చూసారు కదండి, ఎంతో ఎమ్మీగా మనకు ఒబ్బట్లు రెడీ అయిపోయాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ఒకసారి చేసి చూడండి. ఇంట్లో అంతా కూడా చాలా మెచ్చుకొని తింటారండి. అంత బాగుంటాయి. మరి ఎందుకండి ఆలస్యం, మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ప్రిపేర్ చేసి అలాగొచ్చి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రుచితో మీ ముందుకు వస్తుంది వెన్నెలా స్వీట్ హోమ్.